అందరికీ నమస్కారం అండి. మహేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్. ఇది ఆనర్. యాక్చువల్గా ఇందాక కేకే నా డైలాగ్స్ చెప్పాడు. నేను ఎప్పుడు చెప్తా ఉండేవాడిని, మా సినిమాలో కృష్ణకి కత్తి అంటే భయం, నాకు మైక్ అంటే భయం అని. ఇందాక తను గన్ అని మార్చి వాడేశాడు. ఫస్ట్ మొత్తం యూనిట్ మెంబర్స్ గురించి చెప్పాలండి. లైట్ మ్యాన్స్ దగ్గర, లైట్ ఆఫీసర్స్ దగ్గర మొదలు పెడితే ఫస్ట్ వాళ్ళ ఎఫర్ట్స్ కౌంట్. దీంట్లో మావి చాలా చిన్నవి, చాలా చాలా డిఫికల్ట్ లొకేషన్స్లో, అసలు ఇంపాసిబుల్ అనుకున్న టైంలో కూడా నాకు మాటలు కూడా రావట్లేదు వాళ్ళ గురించి మాట్లాడటానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద హోల్ టీమ్. నెక్స్ట్, నేను చాలా ఇబ్బంది పడ్డాను ఫస్ట్ కథ అనుకున్నప్పుడు, ఈ పిల్లలు ఏంటి అని. చాలా డిఫికల్ట్ అనుకున్నాను హ్యాండిల్ చేయడం. బట్ వాళ్ళు అసలు అది చాలా ఈజీగా తీసుకోవడం పడేశారు ఆ ప్రాబ్లమ్ని. చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్, మిగతా యాక్టర్స్ అదర్ దెన్ నాని, మెయిన్ కాస్ట్ అందరూ కూడా చాలా బాగా చేశారండి. యాక్చువల్గా నేనే చాలా తక్కువ కష్టపడ్డాను ఈ సినిమాకి, నాకంటే అందరూ చాలా బాగా కష్టపడ్డారు. అండ్ యువరాజ్ సినిమాటోగ్రఫర్, ఈ సినిమా కథ అనుకున్నప్పటి నుంచి నాతోటే ఉన్నాడు, నాతోటే ట్రావెల్ చేశాడు. అంటే ఈ కథ నాకెంత తెలుసు, నాకంటే కొంచెం ఎక్కువే తెలుసు తనకి, నా ఫీలింగ్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఫస్ట్ ఫిల్మ్ తనకి, చాలా బాగా వర్క్ చేశాడు ఈ ఫిల్మ్కి, మీరు చూస్తే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ హౌస్ 14 రీల్స్. ఆ ముగ్గురు గురించి నేను మాట్లాడడం అనేది ఏదో నా గురించి నేను మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. అసలు మామూలు సపోర్ట్ కాదండి, వాళ్ళు లేకుండా అసలు ఈ సినిమా జరుగుండేది కాదు, ఇంపాసిబుల్. నాని గురించి నేను ఏమైనా చెప్తే నిన్న న్యూస్ పేపర్ ఇవాళ చదివినట్టు ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. ఇంకో విషయం ఏంటంటే, ఈ సినిమాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వర్క్ చేశాడు. ఈజ్ అన్ ఏడీ యాక్చువల్లీ ఫర్ దిస్ ఫిల్మ్. మెహరీన్, కొత్త అమ్మాయి, మహాలక్ష్మి చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.